నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ములుగు జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ వన మహోత్సవం కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై మొక్కలు నాటారు. చిన్నతనంలో అడవులపై కవితలు రాశానని, అడవిలో పుట్టి అడవిలో పెరిగిన నాకు అడవులంటే చాలా ఇష్టమన్నారు సీతక్క. ఎర్రికట్టమ్మ వద్ద ఎకో టూరిజం పార్క్ను ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. అధికారులను ఎన్హెచ్ని డెవలప్ చేయడం కోసం, ఎక్స్టెండ్ చేయడం కోసం కూడా 400 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇవన్నింటినీ వచ్చినాయి, శాంక్షన్ అయినాయి. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమం, అది మేడారంలో కానీ ఎక్కడ కానీ, రోడ్ డబల్ రోడ్ అయితే ఎంత అవుతుంది, 4 లైన్స్ అయితే ఎంత అవుతుంది అని దాన్ని ఆలోచించుకొని రాబోయే కాలానికి అనుగుణంగా దూరంగా మొక్కలు నాటి ఆ ప్లేస్లలో మరి పెంచితే బాగుంటుందని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి వన మహోత్సవ శుభాకాంక్షలు. అధికారులందరూ కూడా అంకిత భావంతో పనిచేద్దాం. మరి మొక్కలలో ఎలాంటి కల్మషం ఉండదు. అదే రకంగా ప్రేమను పంచడంలో, ప్రజల్ని ప్రేమించడంలో, మరి మంచి పని చేయడంలో ఒక చెట్టును ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఎదుగుదామని తెలియజేస్తూ అందరికీ